అటువంటి మహాభారతంలో కేవలం యుద్ధంలో, ఎందుకంటే భారతం అంతా మొదలుపెట్టామంటే ఈ జన్మకి తెలియదు కదా, ఇది 3 రోజుల్లో యుద్ధం అవడమే కష్టం. 18 రోజుల యుద్ధం, అందులో 14వ రోజు యుద్ధం, అది పెద్ద మొత్తం లవకుశ సినిమా, 2 ఇంటర్వెల్స్ ఉంటాయి. ఆ రోజే ఈయన కరుణ కూడా ఎక్కువ, భగవంతుడి పాత్ర 14వ రోజే చాలా ఎక్కువ. అటువంటి దాంట్లో భగవంతుడు నేరుగా కల్పించుకున్న సందర్భాలు మాత్రమే చూస్తాం మనం. మొత్తం భారత కథ అంతా వస్తుందని మీరు ఊహించకండి. చెప్పడం నాకు సహజంగా, వినడం మీకు వీలు కాదు, అయ్యేది కాదు. నేరుగా భగవంతుడు ఎక్కడెక్కడ కల్పించుకున్నాడు. యుద్ధం వచ్చాక, అది కూడా భారత యుద్ధం ఎప్పుడు మొదలైంది అనేక రకాల లెక్కలు ఉన్నాయి మనకి. మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మొదలైంది అని కొందరు తేల్చారు. అందుకే ఆ రోజు మనం గీతా జయంతి కింద జరుపుకుంటాం. గీత చెప్పింది మొదటి యుద్ధం మొదటి రోజే కదా మరి, అందుకని ఆ రోజు మొదలైంది. లేదంటే పుష్యమాసం అని కొందరు అన్నారు, ఆశ్వీజ మాసం అని కొందరు అన్నారు, విజయదశమి అని కొందరు అన్నారు. రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ నేను సాగర ఘోషలో భారతంలో ఉండే ఘట్టాలు రాశాను. సాగర ఘోష కావ్యం ప్రపంచ చరిత్ర అంతటినీ వర్ణించే కావ్యం. యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక అంశాలన్నీ శంకరాచార్య అద్వైతం నేపథ్యంలో వర్ణించేటువంటి కావ్యం. అది 1116 పద్యాలు. అందులో రామాయణ కథ, భారత కథ కూడా ఉంటుంది, సంక్షిప్తంగా ఉంటుంది. అందులో నేను ఖచ్చితంగా చెప్పాను, నేను లెక్క చెబుతాను యుద్ధం ఎప్పుడు మొదలైందో. అది మార్గశిర శుద్ధ ఏకాదశి, పుష్యం, మాఘమండం మన లెక్కలు. అప్పుడు మొదలవలేదు యుద్ధం. ఏనాడా కురు రూప రాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఏనాడా కురు రూప రాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఆనాడే యమలోకవాసమునగా ఆహ్వానంబులన్ పొందిరి. అప్పుడు మొదలైందయ్యా, లెక్క తేల్చుకోండి అని చెప్పాను. భారత యుద్ధం సభాపర్వంలో మొదలైంది. ఇంటి గుట్టు కాపాడుకుంటూ ప్రశాంతంగా కాపరం చేస్తున్న ఒక ఇల్లాలని సభలోకి ఈడ్చినప్పుడు మొదలైంది కథ. అప్పుడు భీముడు మనస్సులో, అర్జునుడి మనస్సులో యుద్ధం ఖాయం అని నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఇంకా ధర్మరాజు గారు అప్పటికి రాలా. ఇంకా ఆయన జుట్టు పీకితే కానీ ఆయనకు అర్థం కాదు. బట్ వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళివాడిని కొట్టేవలసింది. అబ్బాయి ఇంకా అనుమానం లేదు. ఎప్పుడు వస్తుంది అనే దానికి ఎప్పుడు వచ్చింది? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగే 14 ఏళ్ళకి వచ్చింది. 12 ఏళ్ళు అరణ్యవాసం అయింది, ఏడాది అజ్ఞాతవాసం అయింది. రాయబారాలు అటు ఇటు మొత్తం భారతదేశం, అమెరికా రాయబారాలు అందరూ తిరగడానికి 1 ఏడాది పట్టి. ఇది అయ్యాక యుద్ధం వచ్చింది. 14 ఏళ్ళు అంటే పాండవులు తాము ఎదుర్కొన్న అవమానానికి జవాబు చెప్పడానికి 14 ఏళ్ళు పట్టిందండి. మనం 14 నిమిషాలు ఆకపోతే అలాగా వెంటనే వెళ్ళి కొట్టేద్దామంటే మనమే జైలుకి వెళ్ళిపోతాం. ఇక్కడ జరగదు, అది ఆగాలి. ఆగి ఎప్పుడు జవాబు చెప్పాలో అప్పుడే చెప్పాలి. అందుకని ఏనాడా కురు రూప రాక్షసులు ఆ ఇల్లాలినట్లీడ్చిరో, ఆనాడే యమలోకవాసమునగా ఆహ్వానంబులన్ పొందిరి. ఆ వైనంబుల్ సరియి నృపాధములకై ప్రాణంబులన్ వీడగా, సేనావాహినులేమి పాపమునరించెన్ మానవత్వం మీద. నా కోణం నాది సామాజికమైన కోణం. ఏ పురాణం చెప్పినా, ఏ ఉపనిషత్తు చెప్పినా నేను సోషల్, సామాజిక వ్యాఖ్య చేయకుండా నేను సమాజానికి ఉపయోగపడినప్పుడు వేదం అయితే నాకే, శాస్త్రం అయితే నాకే, ఎక్కాల పుస్తకం అయితే నాకే. నేను భారత యుద్ధం విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, అది వదిలేయండి, అదంతా వాళ్ళ ఇంటి తగదా, వాళ్ళు చూసుకోవాలి కదా, వీధిలోకి ఎందుకు రావాలి? నరరూప రాక్షసులు కాదు, కురురూప రాక్షసులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు. వాళ్ళకి తోడుగా ఉండే శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు. ఆ ఇల్లాలను ఎప్పుడు ఈడ్చుకొచ్చారో ఆ రోజే యమధర్మరాజు వాళ్ళకి ఇన్విటేషన్ పంపాడు. యువర్ కైండ్లీ ఇన్వైటెడ్ టు దేర్, రండి వచ్చేయి, అయిపోయింది, రోజులు లెక్కెట్టుకోండి. ఆ రోజే మొదలైంది యుద్ధం. అది వదిలిపెట్టండి. ఆ వైనంబులు సరి నృపాధములకై ప్రాణంబులను వీడగా, సేనావాహినులేవి పాపమరించను మానవత్వం మీద అని నేను కావ్యంలో ప్రశ్నించా ఓ కవిగా. సామాన్య మానవులు 21 లక్షల మంది చనిపోయారే. ప్రారంభంలో పాల్గొన్న వాళ్ళు 21 లక్షల మంది మానవులు. ఇంకా ఏనుగులు, గుర్రాలు అవన్నీ పక్కనట్టండి. మళ్ళీ ఇందులో 10 మంది చనిపోగానే 10 మందిని తెచ్చిపెట్టారు. అందుకే వ్యాసభారతంలో మీకు మొట్టమొదటి సైన్యం లెక్కలు వేరు. యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతమంది చనిపోయారంటే 1 కోటి మంది వెళ్తారు. 1 కోటి మంది ఎలా పోయారు? ఇప్పుడు ఈ రోజు 1,00,000 మంది పోతే 1,00,000 మందిని తెచ్చిపెట్టారు అక్కడ. మరి వాళ్ళు పోలేదా? అంచేత 1 కోటి మంది పోవడం అనేది కూడా లెక్కే. ఇది 21 లక్షలే కదండి, 1 కోటి మంది ఎలా పోతారు అనొద్దు. వీళ్ళు పోతే వాళ్ళని తెచ్చిపెడతారు. సారథి పోయాడు, సారథిని తెచ్చిపెట్టుకోరా, ఆపేస్తారా? ఒకే ఒక్క రోజున దుర్యోధనుడు సాధువులు 6 చచ్చారు పాండవుల చేతులు. 6 సారథులు ఒకే రోజు పోయారు. తెచ్చిపెట్టుకోరేంటి? దుర్యోధనుడు సారథ్యం చేస్తాడా?
అంచేత నీ పోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని రీప్లేస్మెంట్ అంటారు కదా, వాళ్ళ చోట్లలో పెట్టిన వాళ్ళు లెక్కెట్టుకుంటే 21కి 5 రెట్లు వేసుకోండి, 18 రోజులు 1 కోటి మంది పోయారు, అనుమానం వెళ్ళా. ఆనాడు ఉన్న జనాభా ఎంత? స్వాతంత్రకాలం నాడే 30 కోట్లు కదా మన దేశ జనాభా. మరి అప్పుడు ఎంత ఉంది? ఎంతమంది ఎలా పోయారు? మరి వీళ్ళు ఏం పాపం చేశారు అని అడిగాను నేను. కవి అంటే అంతే. కవి అంటే మహాకవి శ్రీశ్రీ చెబుతాడు, కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి అంటాడు. కష్టజీవి, ఆ మాట రాయండి. ఈ చివర కా ఉంటుంది, ఆ చివరి వీవి ఉంటుంది. కవి అంటే అంతే. కష్టాన్ని వర్ణించేవాడే కవి. సుఖంగా ఉన్నవాడిని మేము ఎందుకంటే వర్ణించడం? వాడు సుఖంగా ఉన్నాడు, వాళ్ళే అందరూ సుఖంగా ఉండట్లేదు, మా బాధ అది. అంచేత కష్టజీవి అంటే సైనికులు, సామాన్యుడు. వాడెవడో ద్రౌపది జుట్టు లాగలేదు. వీడికి పాండవుల కోసమో కౌరవుల కోసమో ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప పాత్ర నిర్వహించిన కృష్ణ పరమాత్మను కూడా నేను ఒకటే ప్రశ్న వేశాను సాగర ఘోష కావ్యంలో. నువ్వు ఒకవైపు ఉంటావా, నారాయణ గోపాలులోని 10,000 మందిని అటు పంపిస్తావా? వాళ్ళంతా నీ వాళ్ళేనా? వాళ్ళతో మళ్ళీ ఈ కృష్ణ అర్జునులే యుద్ధం చేశారా? ఇదేమి న్యాయం? తనకు ధర్మము వేరు గోపకులకు ధర్మము వేరవుని, తనకు ధర్మము వేరు గోపకులకు ధర్మము వేరవుని, పొంతనలేదా 10,000 సైనికులను అన్యాయంబుగా కౌరవేంధన సంచాలిత మారణాగ్నులయుడిన్ ధనం విడిన్. అన్యాయంబుగా 10,000 సైనికులను అన్యాయంబుగా కౌరవేంధన సంచాలిత మారణాగ్నులయుడిన్ దానం విడన్. దిక్కుమాలిన యుద్ధమ్ములు అమాయక ప్రజకు కల్పించన్ వృధా మృత్యువులు. మీరు కొట్టుకుంటే కొట్టుకుండాయా, సామాన్య ప్రజలు ఏం నేరం చేశారు అంటే కృష్ణుడు లాంటి వాటికి కూడా ఆ రోజు ఉండే రాజుల ఆచారాన్ని పాటించక తప్పలేదు. ఆ రోజు ఉండే క్షత్రియుల ఆచారం ఏమిటంటే ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా ఎదురు రాజు సైన్యం అడిగితే పంపించాల్సిందే, ఇంకో మాట లేదు. ఆ రోజు కూడా అన్యాయం ఉంది. వాళ్ళు కొన్ని పద్ధతులు ఉన్నాయి. యుద్ధానికి రమ్మన్నా జూదానికి రమ్మన్నా కాదని అనకూడదు. క్షత్రియుల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు క్షత్రియులు కాదు, అప్పుడు. అది పౌరుషానికి సంబంధించిన విషయం. అందుకే ధర్మరాజు వెళ్ళాడు అని కూడా అంటారే, ఒరే పిలిస్తే రావట్లేదు, నువ్వేం రాజు అయ్యా అంటారు. అక్కడ న్యాయం ఉన్నా లేకపోయినా వెళ్ళాలంతే, ఒక సంప్రదాయం అది. ఆ సంప్రదాయాన్ని పాటించి పైగా దుర్యోధనుడు కూడా అప్పటికే వచ్చాడు. ఎందుకంటే అర్జునుడి కంటే ముందు వచ్చాడు. ఈయన కావాలనే తలకాయ ఇటు పెట్టుకుని ముసుగు కూడా వేసుకున్నాడు, కళ్ళకి గంతలు కూడా పెట్టేసుకున్నాడు. విమానాల్లో పెట్టినప్పుడు ఐ మాస్క్ పెట్టుకున్నాడు కనపడకుండా, ఈయన కనపడద్దు. లేచాకేమన్నాడు దుర్యోధనుడు, బావా అనగానే నువ్వు ఎప్పుడు వచ్చావండి? అతనికంటే ముందే వచ్చాడు. ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచితిని 16,000 కాపురాలు చేశాడు. లౌక్యం ఒకటి చెప్పాలా? ఓ డైలాగ్ వేసాడు అక్కడ. నువ్వు ముందు వచ్చావా, కానీ నేను ముందు అర్జునుడిని చూశానయ్యా అంటే ఏమన్నారు ఇప్పుడు దుర్యోధనుడు? అది కృష్ణుడు లౌక్యం. ఆ లౌక్యం బలరాముడికి ఉండదు, ధర్మరాజుకు ఉండదు, ఎవడికే ఉండదు. ఆయన తప్పించుకున్నాడు. నాకు తెలియదయ్యా, మరి నా దృష్టిలో పడాలి కదా ముందు వస్తే. ఎందుకంటే వెధవా, నీకు భగవంతుడు అక్కర్లేదురా, నీ తల దగ్గర కూర్చుంటావు వెళ్ళి. వాడు పాదాల దగ్గర కూర్చున్నాడు, నా పాదాల దగ్గర కూర్చుని బాధపడేవాడికి నేను సాయం చేస్తాను, కానీ పొగరుగా నా తల దగ్గర కూర్చున్న వాడికి నేను ఎందుకు సాయం చేస్తాను రా? ఇది భగవాను వాచ, ఇది భగవాను వాచ. భగవంతుడు సాయం కావాలంటే ఆయన పాదాలకేసి చూస్తూ మనం అర్చన చేయాలి, కానీ నెత్తి మీద కాలెట్టి అర్చన చేస్తామా? పొగరు కాకపోతే. అది గ్రహించుకున్నాడు ఆయన, ఆ మాత్రం గ్రహించలేడు. అందుకని ఎవరికి సాయం చేయాలో ఆయనకు తెలుసు. అందుకని నువ్వు ముందు వస్తూ రుచి ఉండొచ్చు, నేను ముందు అర్జునుడు చూశాను. సరే, దానికేమైనా బంధువులు అంటావా? ఏం తేడా లేదండి. అర్జునుడు బావమరి, దుర్యోధనుడు వియ్యంకుడు. దుర్యోధనుడు కూతురు లక్షణ, ఆవిడని సాంబుడికి ఇచ్చారు. సాంబుడు కృష్ణుడు కొడుకు, అంతే. వియ్యంకుడు బావమరిది అంతా వియ్యంకుడు, అంతే కదా. అంటే బంధువులున్న యంశమది పాయకరించి సహాయం ఇరువురుం జంతుట పాడి మీకు నై చేసేత సైన్య విభాగము అందు మీకున్ తగుదానిగై కొనుడు అనగానే దుర్యోధనుడు సంబరపడుతున్నాడు. ఇప్పటికి నాకు భాగం కల్పించాడు, ఆయనకు భాగం ఇచ్చాడు, నాకు ఒక్కడికి వచ్చేస్తాడు అనుకున్నాను నేను. అప్పుడు మళ్ళీ చివరిలో ఇంకా పద్యం మిగిలిందిగా ఉత్పలమాల. అందుకని తిరుపతి వెంకటకవులు ఇంకో మాట రాశారు, 2 భాగాలు చేశాను నేను. 10,000 మంది నారాయణ గోపాలులు ఒకవైపు ఉంటారు, నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను. మీకున్ తగుదానిగై కొనుడు. కానీ ఒక్క విశేషము బావా అన్నాడు. ఏమా విశేషము బావా అంటే కొంప మురిగింది. కోరుట బాలుని గొప్పు ముందుగా అన్నాడు. అర్జునుడు కోరుకోవాలి ముందు అన్నాడు. ఎందుకంటే పొరపాటు దుర్యోధనుడు నువ్వు వీటి రావాలంటాడేమో, చచ్చిపోతాడు ఈయన ఇరుక్కుపోయి. వాడికి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు ఈయనకి. ఆ ఇష్టం లేని వ్యవహారాల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనకి ఏది ఇష్టమో ఆ పని చేసేలా అవకాశం వాడికి ఇవ్వాలి.
దానికి వ్యాఖ్యానించాడు. బాలుడు అంటే అవి ఉంటాయి. అప్పటికి అర్జునుడికి పెళ్ళి 16 మంది పుట్టారు ఇక్కడికి. ఒక పెళ్ళి కాదు 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ నీవో స్వతంత్రుడవు, అతడు అస్వతంత్రుడు అన్నాడు. రాజు అయ్యా నువ్వు, నీ నిర్ణయాన్ని ఎవరు కాదన్నారు అక్కడ. కానీ అర్జునుడు ఏమన్నా తేడాగా కొడితే ధర్మరాజు అక్షింతలు వేస్తాడు, భీముడు అక్షింతలు వేస్తాడు. కావాలని నిన్ను పంపిస్తే ఇలా చేస్తావా అంటారు. అంటే అస్వతంత్రుడైన వ్యక్తికి ముందు మనం ప్రాధాన్యం ఇవ్వాలి కదా. స్వతంత్రుడైన వ్యక్తికి నువ్వు ఎలా ఉంటావంటే ఏం మాట్లాడలేకపోయాడు. దుర్యోధనుడు నోరు మోయించడం ధృతరాష్ట్రుడికి, గాంధారుడికి, విదురుడికి, సంజయుడికి సాధ్యం గల ఒక శ్రీకృష్ణుడికి సాధ్యమైంది. అది భగవల్లీల అంటే. దుర్మార్గుణ్ణి మనం మార్చొద్దండి, వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో చూడాలంతే. దుష్టులకు దూరముగా ఉండము అన్నారు. అందుకని దుష్టులను మార్చుము అనలేదు, మన పని కాదు అది. వాడిని మార్చడం మనకేం పని. దూరంగా ఉండాలి మనం. వాక్కొని ఎంతకాలం వాక్కుంటాడో వాక్కొని వాడు మాటల వల్ల వాడే పలచన అవుతాడు. మనం ఎందుకు వాడి నోట్లో నోరెట్టాలి, మనకేం పని. దూరంగా ఉండమే. ఉపానన్ ముఖభంగోవా దూరతోవా విసర్జనం. ఎప్పుడు దుష్టులతో పోరాటం ఒకలాగే ఉంటుందిట. కంటకానాం కళానాం చ ద్వివిధైవ ప్రతిక్రియ ఉపానన్ ముఖభంగోవా దురతోవా విసర్జనం. కాల్లో గుచ్చుకున్న ముళ్ళుకైనా దుర్మార్గుడికైనా ఒకటే శిక్ష, ఒకటే పద్ధతి, ట్రీట్మెంట్. ఎటువంటిది అంటే కొట్టగలిగితే చెప్పు తీసి కొట్టు, అవకాశం లేకపోతే నువ్వు దూరంగా తప్పుకో. కుక్క మురిగింది అని మనం మురుగుతామా, పక్కకి వెళ్ళిపోతాం. మనం మురిగితే మనము కుక్కే అవుతాం. కుక్క మురిగి 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 బాగా మురిగింది అనుకోండి, చివరికి పిచ్చి కుక్కను భావించి ఎవడో కాల్చేస్తాడు, శనుదిలిపోతుంది. మురగనవడమే బాగా, మనం జవాబు చెప్పకూడదు. అంటే కుక్కలు మురుగుతాయి, సింహాలు గర్జిస్తాయి, అవి మరగవు కుక్కతో సమానంగా. ఇంకా దుర్యోధనుడు నోరు మోయించాడు. అందుకని ఆయన కూడా ఆనాటి ఆచారాన్ని పాటించి సమాన భాగాలు చేయాల్సి వచ్చింది. 10,000 మంది గోపకులను నాడు పంపించాడు. మరి కవిగా నాకు బాధ అనిపించింది, ఏమిటి పరమాత్మ నువ్వు కూడా ఇలా చేసావు. ఆ నారాయణ గోపాలుని చంపడం అర్జునుడికి చాలా కష్టమైంది. వాళ్ళంతా యాదవులు, చాలా బలమైన వాళ్ళు. యాదవులు చాలా బలవంతులు. వాళ్ళు వాళ్ళ చేతుల్లో సావాలి కానీ ఇంకోళ్ళ చేతుల్లో సావరు వాళ్ళు. అది కృష్ణుడే అన్నాడు ఆ మాట. వాళ్ళు నాడు పంపించాడు. చివరికి సంశప్తకులు అన్నారు వాళ్ళు. సుశర్మ సైన్యం కొంత కలిసింది అందులో. వాళ్ళని చంపడానికి 18వ రోజు కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడు. 18వ రోజు కూడా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు పడిపోయాక కూడా వాళ్ళు మిగిలారు, ఇంకా మేము ఉన్నామని. పైగా ఈ అర్జునుడి వారికి నియమం ఏమిటంటే, ఆయన ఏదో ఒక కర్ణుడితోనో ఎవరితోనో పోరాడదామని వెళుతుంటే ఇక్కడ ఎవడన్నా వచ్చి ఇటు రావయ్యా అంటే వెళ్ళిపోతాడు. అదొక నియమం వీరికి. పనికిమాలిన నియమాలు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. అసలు నువ్వు లక్ష్యం పెట్టుకున్నావు అటు వెళ్ళాడు. ఇటు ఎవడన్నా ఒక కోడిపుంజి అట్టుకుని వచ్చి కోడిపందాలు ఆడదామంటే ముందు వీడి సంగతి చూస్తాడు. నువ్వు కోడిపందాలు ఆడుతూ కూర్చొని అవతల సమయం అంతా వృధా అయిపోయింది. అందుకే తిక్క శంకరయ్య అనేది. ఈ తిక్కలన్నీ చదువుకుంటూ వచ్చాడు ఆయన. సారథ్యం చేస్తూ వాళ్ళని అలా అట్టుపెట్టు అటు పద, వీడిని ఎట్టుపెట్టు అటు పద. ఎందుకంటే సమయం పార్థ మహాభాగో కాలో నాత్యయతే అంటాడు. 14వ రోజు యుద్ధం చేస్తుంటే ఈయన ద్రోణాచార్యులు ఎదురవుతాడు అర్జునుడికి. గురువు అనే గౌరవం ఒకటి, గురువుతో యుద్ధం చేసి గెలవాలనే సరదా ఒకటి. యుద్ధం చేస్తే 1.5 గంట పోయింది, ఇదేమన్నా సినిమాయా అంటాడు ఆయన. ఏంటి గురువుతో యుద్ధం చేస్తావు పని, ఆయన అవుతుందా? ఆయన చేస్తాడు నీ చేతుల్లో. ఎందుకంటే ఆయన చావు దుష్టోద్యముడి చేతుల్లో ఉంది. అదంతా కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియకపోవచ్చు. ఎందుకు ద్రోణాచార్యులతో పెట్టుకుంటావు, నువ్వు గెలవగలవా అని ఏమంటాడు. అర్జున సమయం అయిపోతుంది. అప్పట్లో ఉన్న గడియార మీద చూపించే సమయం అయిపోతుంది, 4 అయింది, 5:30లోగా సైంధవుని చంపుతాను, నువ్వే నీ ఇష్టం వచ్చిన పద్యాలు పాడేవి. ఇక్కడ 6:30 శృతేసి ఎవడు చంపుతాడు? నువ్వు ఇక్కడ ఈ ద్రోణాచార్యులతో ఏమో తాంబూలం, సంభావన, సత్యనారాయణ వ్రతం కథ వింటూ కూర్చుంటావు. ఇక్కడ ఈయన వదిలేయి అంటే ఈయన సలహా విని అర్జునుడు తెలివిగా గురువుకు నమస్కారం చేసి, గురుర్భవాన్ నమే శత్రువు, అయ్యా మీరు గురువులు, నేను మీకు శత్రువును కాదు, మీ చేతిలో ఓడిపోయినా మంచిది, అసలు మిమ్మల్ని గెలవడం 3 లోకాల్లో ఎవరికైనా సాధ్యం అవుతుందా అన్నాడు. గురవహ ప్రత్యక్ష స్తుత్యాహ అంటారు. గురువుని ప్రత్యక్షంగానే పొగడొచ్చు, ఆయన చాలా ఆనందిస్తాడు. అందుకని వెంటనే అర్జున గేట్వే ఆఫ్ ఇండియా పో అని చెప్పాడు అంతేవాడు. ఇది వాడిని పడగొట్టే విధానం. అంతేగాని ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తే 3 రోజులు పడుతుంది, సైంధవుడు చేస్తాడా? ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. కానీ 6 వరకు లక్ష్యం పెట్టుకుంటే నువ్వు 5 వరకు ఇక్కడ పేకాడుతూ కూర్చుంటే అది ఎలాగా? ఇదంతా మీకు భారత యుద్ధంలో ఉంటుందండి. మన జీవితంలో ఏ పనికి ఎలా పెళ్ళికి కూడా, ఇంట్లో శుభకార్యానికి కూడా ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి. ఒక నెలల్లో అమ్మాయి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాం, ఎంత ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరిని పెట్టినా మన పని చాలా ఉంటుంది కదా.
దానికి ఓ నెలల నుంచి ప్రణాళిక వేసుకుని ఈరోజు ఈ పని చేయాలి, ఈరోజు ఈ పని చేయాలని భార్యాభర్త కూర్చుని కాగితం మీద రాసుకుని ఇంచుమించుగా దాని ప్రకారం చేసుకుంటూ పెడితే కొన్ని పనులు ఆగినా కొన్ని పనులు నడుస్తాయి. ఏ రోజుకి ఆ రోజు ప్రశాంతంగా కూడా అమ్మయ్య బాజా భజంతుల వాళ్ళకి చెప్పేశాం, పురోహితుల వారికి చెప్పేశాం, డెకరేషన్ వాళ్ళకి చెప్పేశాం, అప్పులు ఉన్న వాళ్ళని ఇప్పుడే అడగద్దని చెప్పేశాం, అయిపోయింది. కొన్ని ఉంటాయి కదా, లేదా అప్పుడు వాడు వచ్చి కూర్చుంటే అలాగా పెళ్లి పందిట్లోకి అప్పులు వాడు వస్తే అల్లుడికి అనుమానం వస్తుంది, ఇంక ఈయన అప్పుల్లో ఉన్నాడు నాకేమిస్తాడు, బాబు నువ్వు ఇప్పుడు రాకు 16 రోజులు పండగ అయ్యాక రా అని చెప్పాలి. అప్పుడు వచ్చాక ఏమనాలి, చెప్ప కర్ర మిగిలే ఇంకేమి ఇవ్వమంటామని చెప్పాలి. ఈ లౌక్యం అంతా ఉంటే కానీ నడవదు ఇది. అందుకని ఆయన విభాగం చేసి పంపిస్తే చివరికి ఆ నారాయణ గోపాలుని చంపడమే కష్టమైంది అర్జునుడికి, మిగిలిన వాళ్ళందరినీ వేసేసాడు. అంటే ఇప్పుడు ఈ కష్టం ఎవరి వల్ల వచ్చింది? కృష్ణుడి వల్ల వచ్చింది. అందుకని విభాగం చేసేటప్పుడు కృష్ణుడు మాట్లాడిన మాటలే మనకి యుద్ధానికి ప్రారంభం. నిజానికి భగవంతుడి పాత్ర అక్కడ మొదలవుతుంది. అటు 10,000 మంది ఉన్నారయ్యా, నేను ఒక్కడినే ఉంటాను. అర్జున ఇంకొక మాట ముందే చెబుతున్నాను విను. ఆయుధముంధరింపను అనేకగ్గముగానొక పట్ల ఊరకే సాయము చేయువాడ. తిరుపతి వెంకట కవుల పద్యాలు. మీరు అదృష్టవంతులు. గుంటూరులో నేను పాడడం, మీరు వినడం మీకు నాకు కూడా అదృష్టం. గుంటూరు అంటేనే పౌరాణిక నాటకాలకి ప్రసిద్ధి. నాటక రంగానికి ఈ క్షేత్రాన్ని మించిన క్షేత్రం లేదు నిజానికి. ఇక్కడ నాటకం అంటే చెవి కోసుకుని కూడా ప్రాణం ఇచ్చేస్తారు. ఆయుధముంధరింపను అనేకగ్గముగా నొక పట్ల ఊరకే సాయము చేయువాడ పెరుసన్ నన్ను పిమ్మట ఎగ్గులాడినన్ దొయిలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరుకొమ్ము నీకెజది ఇష్టమో కడమ ఈతని పాలగు పండునందనా. పద్యం నేను పాడాను, రాగం షణ్ముఖ ఆంజనేయరాజు గారు తీస్తాడు, నాకు తెలియదు. ఆయన అయితే అరగంట రాగం తీస్తాడు. తర్వాత ఇప్పుడు అర్జునుడు కోరుకోవాలో లేదో ఆలోచించాలి. యుద్ధానికి కోరేవాడు నేను ఆయుధం పట్టట్ట యుద్ధం చేయట. దేనికి ఇక్కడ ఇడ్లీ తిని కూర్చుంటాడు వచ్చి రథంలో. ఇక్కడ ఇదేం భగవంతుడి పాత్ర, ఇడ్లీ పాత్ర? ఆయన చెప్పింది అది. ఇది పరీక్ష భక్తుడికి. నేనేం చెయ్యను అన్నా సరే నువ్వు నన్ను ఆశ్రయిస్తే అప్పుడు నేను చూపిస్తాను నా కరుణ. అంతేగాని నేనేం చెయ్యాలో నువ్వు షరతులు పెట్టావు. భగవంతుడిని ఎప్పుడు మన పనులు చేయమని అడగకూడదమ్మా. ఆయన పనులు మనం చెయ్యాలి. ఆయన పనులు అంటే ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు మనం చెయ్యాలి. కొట్టుకోకండి బంధువులు, అన్నదమ్ములు కొట్టుకోకండి, భార్యాభర్తలు కొట్టుకోకండి, పిల్లలతో ఇవన్నీ ధర్మశాస్త్రాల్లో చెప్పిన పనులు. ఆ పనులు మనం చెయ్యాలి. మనం చేయడం మానేసి కొట్టేసుకుని కోర్టుకు వెళ్ళి నన్ను గెలిపించు. ఎవరి మీద? మీ అన్నగారి మీద, మీ అక్కగారి మీద. బుద్ధి లేదా? అన్నగారికి ఒక అరకరం వదిలేయలేమా? అక్కగారికి ఒక తులం బంగారం వదిలేయలేమా? కుట్టుకు చచ్చిపోవాలా? పైగా దానికోసం గుళ్ళోకి వెళ్ళి దెబ్బలాడడం ఆయనతోటి. పైగా రామచంద్రమూర్తి గుళ్ళోకి వెడతారు. ఆయన అనుకుంటాడు సీతాదేవికి తిరిగి సీత భరతుల మీద రిట్టేయాలనే విషయం నాకు తెలియలేదు, వీడు వచ్చి చెబుతున్నాడు ఇక్కడ. నేను మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళిపోయాను బెర్రివాడిని. వీడు రిట్టేస్తట, నేను భరతుల మీద రెట్ట కూడా వేయలేదు. అయ్యయ్యో ఎంత అమాయకుణ్ణి అంటే రామచంద్రమూర్తి వెంటనే సీతకేసి తిరుగుతాడు. నీకంటే అమాయకురాలు అయ్యా, నన్నేం చేయమంటా, నీకు వనవాసంగా నాకు లేదు కదా, నేను వచ్చేసి అని పెట్టి సర్దుకుని ఉంటుంది. పోనీ వచ్చేమన్నా సుఖపడింది కనుకన. అది కథ. మన రామాయణ భారతాలు మనకి ఏం చెబుతున్నట్టు, మేము ఏం పడ్డామో ఆలోచించండి, మేము ఏం చేసామో చూడండి. మమ్మల్ని పట్టుకు ఎడుతారేంటి కోరికలు తీర్చమని? మాకే తీరలేదు కోరికలు. 14 ఏళ్ళు వనవాసం ఆయన చేశాడు, 12 ఏళ్ళు వనవాసం ఏం చేశాడు. మనం ఏమనుకుంటున్నాం, ఒక్కరోజు కూడా మనకి ఏ కష్టం రాకుండా ఒక్కరోజు కూడా పని మనిషి మానడానికి వీల్లేదు. ఆ రకంగా సత్యనారాయణ స్వామి కోరికలు తీర్చాలి. మరి ఏం చేస్తాం? మన కోరికలు కోరడం కాదండి భగవంతుడి దగ్గర. మనం చెప్పిన పనులు చేయమని అడగడం కాదు, ఆయన చెప్పిన పనులు మనం చెయ్యాలి. అది పరీక్ష. అందుకని ఆయుధమును ధరించను ముందే చెబుతున్నాను. నేను ఆయుధం పట్టుకోను. అనికగ్గముగా నొక పట్ల ఊరకే సయము చేయువాడు. ఆ ఊరకే అన్న చోట ఊరికే అంటాడు. ఏదో ఊరికే బుద్ధికి తోచిన సాయం. చేతి చెత్త లేతలేదు, మాట సాయమే, తోటా సాయం ఉండదు. ధనుసు పట్టుకోను ముందే చెప్పేశాడు స్పష్టంగా. పెలుసన్నను పిమ్మట ఎగ్గులాడినం దొయ్యిలు యొగ్గుదు. తర్వాత ఏదో కంగారులో మళ్ళీ నన్ను బాబా నువ్వు సాయం చేయలేదంటే నేను దోషులు పట్టి క్షమాపణ కోరడం తప్ప నేను చేసేది లేదు. నేను చేయనని ముందే చెబుతున్నాడు కదా. కోరుకొమ్ము నీకేయది ఇష్టమో కడమ ఈతని పాలగు పండునందనా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? ఇక్కడే మనం తిక్కన గారి పద్యం గుర్తు చేసుకోవాలి. భగవంతుడి పాత్ర అంటే, భగవంతుడి పాత్ర నిజానికి ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారంలో హెచ్చరికగా మొదలైంది.
మీరు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా అని చెప్పాడు భగవంతుడు. మొత్తం సమాజానికి గొప్ప సందేశం ఉంటుంది ఆ పద్యంలో. తిక్కన గారి పద్యం అది. సంజయ రాయబారంలో చెబుతాడు అన్నమాట. ఏమిటయ్యా, ఏమి రాయబారానికి వచ్చావు? వాళ్ళు రాజ్యం ఇచ్చేలా లేరు, కానీ మీరు యుద్ధం చేయకండి నేను చెప్పడానికి వచ్చావు ఇక్కడికి. సంజయ్, నీకున్న తెలివితే ఎట్లా ఎవరికి లేవనుకుంటున్నావా? ఏం ధృతరాష్ట్ర మహారాజు, ఆయన కళ్ళు లేవు కానీ అన్నీ ఉన్నాయి. మా వాళ్ళు వెరివేత వల్ల కనపడుతున్నారు. ఎక్కడ రాజ్యం ఎవరా? ఏం మాట్లాడడానికి వీల్లేదా? ఎందుకంటే వీళ్ళు శాంతికాముకులు శాంతిగా ఉంటూ ఉండవాలి, అశాంతిగా ఉన్నవాడు రెచ్చిపోతూ ఉంటాడు. ఏం లోకుగా ఉన్నావా? ఒక్క మాట భీష్మద్రోణులకి గురుకృప అశ్వత్థామలందరికీ నా మాటగా చెప్పు సంజయ. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యకం. ఆ శ్లోకానికి అనువాదం లాంటి పద్యం ఇది, వ్యాఖ్యానం ఇది, అనువాదం కాదు నిజానికి. తిక్కన గారు రాసిన అద్భుతమైన పద్యం ఇది. ధర్మం చెడిపోతుంది, అధర్మం వృద్ధి చెందుతుంది, సత్యం బలహీనపడింది, అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఎవడు మాట్లాడ్డా? మనకెందుకు ఏమిటండి? దేశానికి పట్టుకున్న జబ్బు క్యాన్సర్ కంటే గొప్ప జబ్బు మనకెందుకు? మన ఇంటికి మన కొంపకి నిప్పట్టుకునే వరకు మనం చిన్న కామెంట్ పెట్టడానికి కూడా అబ్బో 100 ఆలోచించేస్తాం, మనం కేసు పెట్టేస్తారేమో, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడ నీ అభిప్రాయం నువ్వు చెప్పడానికి చెప్పం, భయం మనకి. దుర్మార్గులు చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. కనీసం కర్రేసికి వెళ్ళకపోగా మాట కూడా మాట్లాడడం, వీధిలోకి వెళ్ళి అయ్యో ఆ ఇంట్లో అన్యాయం జరిగింది ఇలా మాట్లాడడం అండి. మనం అసలు మనకెందుకు ఆ వాత ద్వాపర యుగంలో పెట్టాడు కృష్ణుడు. ధర్మం చెడిపోతుంటే, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటే, సత్యం బలహీనపడుతుంటే, అసత్యాలు ప్రచారం అవుతుంటే ఎవరు ఊరుకుంటారో వారిని ఆ పాపం కట్టి కొడుపుతుంది, కానీ నేను ఊరుకోనని చెప్పాడు. ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిని. మళ్ళీ ఏదో రకంగా ధర్మాన్ని ఉద్ధరిస్తా, సత్యాన్ని కాపాడతా, లేకపోతే నేనెందుకయ్యా అన్నాడు. అదమ్మా భగవంతుడి పాత్ర, అది భగవంతుడి పాత్ర. మన జీవితాల్లో మనమే నీరసించి ఊరుకున్నా ఆయన ఊరుకోడు. ఆయన ఊరుకోకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, అంత నీరసంలో కూడా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఆ పాట 5 అక్షరాలు పలకగలిగే ఓపికేనా లేదా? దానికి ఏమైనా జీవంటోన్ టానిక్ పుచ్చుకోవాలా? హార్లిక్స్ తాగాల, బోర్నవిటా తాగాల? అది కూడా చేయలేమా? మనకు రోగం వస్తే అయ్యో కుయ్యో మొర్రు, అయ్యో అనే బదులు అమ్మా అనొచ్చు కదమ్మా, సత్యదేవా అనొచ్చుగా. అబ్బే అయ్యో కుయ్యో హీ, ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే నాకే రోగం రావాలా అంటే ఊళ్ళో వాళ్ళకి ఎవడికొచ్చినా నీకు బాధ లేదు. ఇక్కడ అదే 10 లక్షల లాటరీ వచ్చిందనుకో, ఊళ్ళో ఇంతమంది ఉన్నారు నాకే రావాలా అంటారు. మన అదృష్టం, మన గురుడు 6లో ఉన్నాడు, శిష్యుడు 3లో ఉన్నాడు అని చెప్తాడు ఇక్కడ. ఇదంతా భగవంతుడు గమనిస్తాడు. అందుకే చెప్పాడు, సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి మీరు సిద్ధపడితే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. నాకు పుణ్యం అక్కర్లేదు, భగవంతుడికి పుణ్యం ఏమిటండి? నాకు పేరు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు, లోకమంతా నాదే, నాకు మీరేమిటి ఇస్తారు? మీ తలకాయ. మీకు పుణ్యం దక్కాలంటే మీరు ఆ పని చేయండి, మీ పేరు 10 మంది చెప్పుకోవాలంటే. విష్ణు సహస్రం చెప్పమంటే ఆయన చెప్పచ్చు కదా, మా భీష్ముని చెప్పమన్నాడు. భీష్ముడు అక్కడికే నువ్వు ఎదురుగా కూర్చోబెట్టి నేను చెప్పడం ఏమిటా అర్థం లేకుండా? నారాయణమూర్తిని ఎదురుగా పెట్టి నారాయణ సహస్రం చెప్పమంటావా? నేనేం చెప్పను అంటే, నాకు బోల్డు పేరుందయ్యా, ఆ స్తోత్రం నీ పేరు మీద నిలబడుతుంది, నువ్వు చెప్పవయ్యా అన్నాడు. అది భగవంతుడు కరుణ, అది భగవంతుడు కరుణ. ఎప్పటికీ మన అనుశాసనిక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 1,49,000 అధ్యాయక అని చెప్పుకుంటున్నావా లేదా? మరి యుధిష్ఠిర భీష్మ సంవాదే అని ఎందుకు వచ్చింది? భీష్ముడు చెప్పబట్టే. కృష్ణుడే చెబితే ఎందుకు వస్తుంది? భగవంతుడు కీర్తి అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రపంచం అంతా అయిందే, మనకేమిస్తాం? ఈశావాస్యమదం సర్వం యత్కించి జగత్యాం జగతు. ఈ సృష్టి మొత్తంలో మనం వింటున్నది, చూస్తున్నది, అనుభవిస్తున్నది అంతా భగవంతుడిదే. నువ్వు ఆయనకి ఏం ఇయ్యలేవు. ఇవ్వడం అని ఏదో ఆకో పువ్వు ఇవ్వడం మన సంతృప్తి కోసం, కానీ అది ఆయనకి సరిపోదు. అందుకని నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోనయ్యా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య అందరికీ చెబుతున్నా, ఆవేళ వస్త్రాపహరణం అప్పుడు ఊరుకున్నారు. ఈవేళ మీరు ఊరుకోకపోగా దుర్మార్గుల పక్షాన యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరింత తీవ్రంగా. ఆవేళ ఊరుకున్నారు, కనీసం లోక్సభలో కొన్ని పక్షాలు ఇష్టం లేకపోతే బాయ్కాట్ చేస్తాయి, అది కూడా చేయలేదు. మీరు బాయ్కాట్ చేయాలి, పోనీ చూస్తూ ఊరుకున్నారు. కొన్ని ఓటింగ్లో పాల్గొనవు, రకరకాల దరిద్రాలు ఉన్నాయి ఇందులో. కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉండి కూడా పాల్గొనరు, కొందరు ఓటేస్తారు.
అందుకని ఇవన్నీ ఏం చేయలేదు మీరు, కనీసం ఏం చేయాలి? మీరు చూస్తూ ఊరుకున్నారు. పైగా ఇప్పుడు చూస్తూ ఊరుకోకుండా యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. అంటే అధర్మపక్షాన్ని భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి వాళ్ళందరూ యుద్ధం చేస్తే పాండవులు గెలవగలరా? అసలు సాధ్యమేనా అది? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎటువంటి వరప్రసాదాలు ఉన్నాయి వాళ్ళకి? ఇటువంటి వాళ్ళు ధర్మం తరఫున మాట్లాడాలా, అధర్మం తరఫున మాట్లాడతారు? మన జీవితాల్లో మనం నిర్ణయించుకోవాలి. మనం బలగం ఉన్నది ధర్మాన్ని సంరక్షించడానికి, కానీ అధర్మాత్ముల్ని సంరక్షించడానికి కాదు. అలా చేస్తే ఏదో రకంగా మనం కొట్టేస్తారు. కృష్ణుడు అందరినీ కొట్టించేశాడు, మొత్తం ఎవడు మిగలేదు ఎక్కడ. ఇంత మహావీరులందరూ పోవలసిందే పోయారు. అందుకని చెప్పాడు, నేను ఊరుకోనయ్యా, మీరు ఊరుకోనా, కానీ ఊరుకుంటున్నారు చూడండి అన్నాడు. అందుకని ఇక్కడ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, ఊరికే ఉంటాను, నీకు కోరుకో అంటే. అర్జునుడికి ఆనందమైంది. ఆయన ముందే నిర్ణయించుకుని ఉన్నాడు, నాకు అవన్నీ ఆయన ఏం చేస్తాడో చెయ్యడో నాకు అనవసరం, నాతో ఉంటే చాలు. ఇది భక్తుల లక్షణం. నందకుమార, తిరుపతి వెంకట కవుల పద్యం, అద్భుతమైన పద్యం. నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి, నా చందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక, నీవెందును ఆయుధంబుదరికి గమికి ఒప్పుదుగాక కేశవా. పద్యం నేను పాడాను. రాగం కొచ్చెలు కూడా సుబ్బారావు గారు పాడుకుంటాడు. ఆయన వేసేవాడు, అర్జునుడు బ్రహ్మాండంగా వేసేవాడు. జయరాజు ఒకడు, ఆయన క్రిస్టియన్ అండి. జయరాజు బ్రహ్మాండంగా వేసేవాడు. అర్జునుడు గుంటూరే అనుకుంటా అయింది అక్కడ. జయరాజు ఆయన వేసేవాడు, అర్జునుడు అద్భుతంగా వేసేవాడు. ఆయన క్రిస్టియన్. అదిరిపోయేలా ఉండేది ఆయన పద్యం పడితే. కొచ్చెలు కూడా సుబ్బారావు గారు ఒకడు. కృష్ణుడు అంటే ఆయన పిసపాట, ఆయన వీళ్ళందరూ కొంత పొద్దు వెంకటేశ్వరరావు, ఆంజనేయరాజు గారు వీళ్ళు ఉన్నారు. అర్జునుడు అంటే కొచ్చెల కూడా సుబ్బారావు గారు, లేదా జయరాజు. ఇలా కొంతమంది నటులు ప్రసిద్ధులే ఉన్నారు నాటక రంగంలో, సినిమా రంగంలో కాదు నేను చెప్పేది. అలాగా ఆయన రాగం తీసేవాడు. అందుకే భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే, భగవంతుడు మనతో ఉంటే చాలు. ఇవన్నీ దేనికి? ఈ 10,000 మంది సైనికులు, 10,000 రూపాయలు, 10,000 బంగారు నాణాలు, ఇవి కాపాడవు మన్నే. అది పరీక్ష అర్జునుడికి. అందుకని ఆయన ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు, కాబట్టి యుద్ధంలో కూడా నెగ్గుతాడు. భగవంతుడు పరీక్షలో నెగ్గినవాడు జీవితం అనే పరీక్షలో నెగ్గడం పెద్ద విషయం కాదు. ఇక్కడ వీడు కోరికల కోసం వస్తున్నాడా, ఊరికే కంగారు పెట్టడానికి వస్తున్నాడా, ఎవడి మీదో సవాల్ చేసి ఆ సవాల్ తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తున్నాడా, ఇవన్నీ సత్యనారాయణ స్వామి చూస్తూనే ఉంటాడు. వీడి సవాళ్ళని నేను తీర్చాలా, నాకేం పని ఇక్కడ? వీడు ఎవడి మీదో పందెం వేసేట, ఆ పందెం నెగ్గేయాలని ఏం చేయాలట, అందులో నాకు వాట పెడతాట, నాకేం పని, నేనేం పందెం వేయలేదే. ఇది భగవంతుడు ఆలోచన. ఆ ఆలోచనలో ఈయన నెగ్గాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు వచ్చి నా దగ్గర ఉంటే అప్పుడు చూడండి భగవంతుడి కరుణ ఎలా ఉంటుందో. పరీక్ష చేశాడు. ఈయన ఏమంటాడు అని కాబట్టి అన్నాడు, కూర్చోమంటున్నావు బాగుందయ్యా, ఊరికే కూర్చో, నువ్వు ఉంటే చాలు, మధ్యాహ్నపు సూర్యుడిలా ప్రకాశిస్తుంది నా రథం, నువ్వు ఆయుధం పట్టుకోవలసిన అవసరం ఏం లేదు, నేను చూసుకుంటా అన్నావు బాగానే, కానీ ఊరికే కూర్చుంటే బాగుంటుందా, అలా వచ్చి ఎందుకు వచ్చాడు ఈయన అంటారు అందరూ. ఇదేమన్నా సినిమాయా, సరదాయా? ఊరక చూచుచుండు మనుటొప్పితి గాని భవద్రధస్తు నన్బారగ చూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురు. ఆ సూరకులంబు మెచ్చ అర్జున, ఆ సూరకలంబు మెచ్చ రిపుసూదన తాభరమోని, నీకునే సారథినై, నీకునే సారథినై, విజయ సారథి పార్థ సారథి అనునామమునం చరించెదన్. ఇది భగవంతుడు కరుణ. మనం ఆయన పరీక్షలో నెగ్గే విధంగా నిరాడంబరంగా, స్వామి నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, భగవంతుడే మన అదృష్టం ఉండి ప్రత్యక్షమైతే వరం కోరమంటే వరం కోరేవాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. ఏ వరము కోరకూడదు. క్యాన్సర్ వ్యాధులను తగ్గించు అని కోరవనుక, క్యాన్సర్ వ్యాధి తగ్గించి ఇంకో కడుపునే పెడతాడు, అది నువ్వు అడగలేదు కదా అంటాడు. దాన్ని మించిపోతుంది ఇది. క్యాన్సర్ వచ్చిన వాడిని బతుకుతాడు, కడుపునే పొచ్చి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాన్సర్తో ఆత్మహత్య కాదు, కడుపునే పుచ్చి భరించేదాకా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడి మీద అపారమైన నమ్మకం ఉండాలి. అందుకని ఆయన భక్తికి మెచ్చుకుని, నేను ఊరికే ఏమీ చేయను అన్నా నన్నే కోరుకున్నాడు, ఏమీ చేయకుండా ఉంటే నా గొప్పతనం ఏమిటి? ఊరికే కూర్చో అనడం బాగానే ఉంది, కానీ భవద్రథస్తు నన్ను పారగ చూచి నీ రిపులు ఫక్కున నవ్వి అనాదరింతు. నీ రథంలో ఉన్నటువంటి నన్ను చూసి శత్రువులు ఏమంటారు, కృష్ణుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఊరికే కూర్చోడానిక, ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా, 16,000 కాపురాలు ఉన్నాయి, మానేసి ఇక్కడ ఎందుకు, ఈయన షూటింగ్ తీస్తాడా అని ఆక్షేపిస్తారు కదయ్యా. అందుకని ఆ సూరకులంబు మెచ్చరి పుసూదన తాభరమోని, నీకునే సారథినై. యుద్ధంలో రధికుని పాత్ర ఎంత గొప్పదో సారథి పాత్ర అంత గొప్పది.
సారథిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా కర్మ ఏమిటంటే ముందు చచ్చేవాడు సారథి రధికుడు కంటే. రోజుకి 5-6 సారథులు మారారు చాలామందికి, రధికులు మారలేదు. ముందు సారథిని వేసేస్తారు, గుర్రాలను వేసేస్తారు, రథం కూలిపోతుంది, అప్పుడు ఆయన కింద పడిపోతాడు, అప్పుడు వాడిని వేసేస్తారు. పారిపోతే వదిలేస్తారు, కాళ్ళ మీద పడితే వదిలేస్తారు, అలా ఉంటే వేసేస్తారు. అలా క్షణంలో సావును తప్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి. వ్యాసభారతం 18 పర్వాలు భగవంతుడి దేవల్ల మొత్తం యుద్ధ పర్వాలు సౌప్తిక పర్వంతో కూడా పూర్తిగా చదవగలిగితే యుద్ధ పర్వాలన్నీ ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఇన్ని విశేషాలు ఉన్నాయా, ఎప్పుడెప్పుడు చెబుదాం అనుకున్నా. సత్యనారాయణ గారు ఫోన్ చేసి మా దగ్గర 3 రోజులు చెప్పండి అన్నారు. టాపిక్ పెట్టుకోండి, భారత యుద్ధంలో భగవంతుడి పాత్ర అని ఇచ్చాను ఆయనకి. ఈ అంశం మీద ఇదివరకు నేను మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడే పని లేదు, ఇది ఇక్కడే అంతే లెక్క. ఎందుకంటే చదివి ఉన్నాం గ్రంథం, ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ప్రతిరోజు ఇన్ని విశేషాలు ఉన్నాయి, ఇవి చెప్పాలి కదా. పల్నాటి సీమ యుద్ధానికి క్షేత్రమైన గుంటూరులో చెప్పబోతే ఎక్కడ చెబుతాం యుద్ధం గురించి. అందుకని పల్నాడులోనే చెబుదాం మనం వెళ్ళి అని చెప్పి ఆయన అడగానే ఇది పెట్టండి, అసలు వినలేదండి బాబు ఈ పేరండి, మీకు ఎందుకు పెట్టండి నేను చూసుకుంటాను. అందుకని ఇక్కడ ఆయనకి కరుణ కలిగింది. అందుకే వెంటనే ఊరికే కూర్చుంటే ఏం బాగుంటుందయ్యా, నేను సారథ్యం చేస్తాను అన్నాడు. వెంటనే ఈయనకి చాలా ఆనందం ఇది, అడగకుండా వచ్చిన వరం ఇది. అంచేత భగవంతుడే ప్రత్యక్షమైతే మనం కోరాల్సింది ఏమొద్దు, నాకు తెలియదు, నన్ను కాపాడు అంతే. ఈ జీవితం సుఖంగా గడిచిపోతూ చాలు, నన్ను కాపాడు అంటే ఆరోగ్యంలోనూ కాపాడుతాడు, ఐశ్వర్యంలోనూ కాపాడుతాడు, అపనిందల్లోనూ కాపాడుతాడు, విజయంలోనూ అపజయంలో అన్నిటా కాపాడుతాడు, బాధల్లోనూ కాపాడుతాడు, సుఖాల్లోనూ కాపాడుతాడు. ఎవరు మంచోలకు వచ్చినా వాళ్ళని రాపాడతాడు, మనని కాపాడుతాడు, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఆ కాపాడమని ఒక కోరిక కోరాలి కానీ దీని నుంచి అది ఇయ్యి, దాని నుంచి ఇది ఇయ్యి అనేదో డాక్టర్ గారు మందులు రాసినట్టుగా తలనొప్పి మందులు వేరు, కడుపు నొప్పి మందులు వేరు అని కోరికలు కోరితే తలనొప్పి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది. ఏం చేస్తావు? అన్నిటికీ ఒకటే కోరిక, చిందా తెలిసిమా సర్వరోగ నివారణ. నాకు తెలియదు, నన్ను కాపాడు. నేను గుళ్ళోకి వెళ్ళి అడిగేది అయితే నాకు తెలియదు, నన్ను కాపాడు. నాకు 2 గంటలు మైకి ఇచ్చాను, నేను వాగుతాను, నువ్వు చూసుకో మిగిలినవన్నీ. చూసుకుంటాడు ఆయన, 30 ఏళ్ళుగా చూసుకుంటాడు. నేను చెప్తాను నాకు వచ్చింది ఏదమ్మా, నాకు అది ఏం తెలుసు కనుక నాకు తెలిసిందో చెప్తాను నేను, నువ్వు చూసుకో. ఆ నమ్మకం ఆయనకు కలగాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు చాలా ఆనందంతో సంతోషంగా ఉంటున్నాడు. సారథియంట వేదముల సారము శౌరీ. తిరుపతి వెంకటకవులు ఇలాంటి పద్యాలతో ఊపేశారు ఆంధ్రదేశాన్ని మొత్తం. సారథియంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రధికుడౌనట చిందము విల్లు తేరును వారువముల్ మరింది విజమర్గము సంగిన వంట. చిందము విల్లు తేరును వారువముల్ మరింది విజవర్గము సంగిన వంట. అస్త్ర విస్తార గురులు శివాదులట సంగరమందు ఎవడాగజాలెడిన్. మన జీవితానికి కృష్ణుడిని సారథిగా ఉండమని కోరాలమ్మా. మనం భక్తులమైతే అంతే. నాకేమొద్దు, నా జీవితాన్ని నువ్వు నడిపించు, నీకు అప్పగించాను చాలు. నువ్వు ఏది ఇస్తే అదే ప్రసాదం, నువ్వు దుఃఖం ఇస్తే దుఃఖం, సుఖం ఇస్తే సుఖం, అదే ప్రసాదం. ఏదైనా భగవత్ ప్రసాదాన్ని మనం కాదని అనం కదా. అదే అప్పులు, అదే ఆస్తులు, అదే సంసారం, అదే కష్టాలు, అదే సుఖాలు, అదే అన్నీ అవే ఉంటాయి. ఇంతకంటే నేనే అడగ, నువ్వు నడిపించు చాలు. నువ్వు ముందుంటే కష్టం కూడా సుఖంగానే ఉంటుంది కదా, ఆ నమ్మకం ఉండాలి.